Two wires are made of the same material and have the same volume. The first wire has cross-sectional area A and the second wire has cross-sectional area 3A. If the length of the first wire is increased by delta L on applying a force F, how much force is needed to stretch the second wire by the same amount? సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 2 వైర్స్ తీసుకున్నాడు, వాటి యొక్క మెటీరియల్ సేమ్ అన్నాడు, వాల్యూమ్ సేమ్ అన్నాడు. కాకపోతే ఫస్ట్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అనుకుంటే సెకండ్ వైర్ది 3A. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ వైర్ యొక్క లెంత్ని డెల్టా ఎల్ ఇంక్రీజ్ చేయడానికి ఎఫ్ ఫోర్స్ అవసరమైతే సెకండ్ వైర్ యొక్క లెంత్ని డెల్టా ఎల్ ఇంక్రీజ్ చేయడానికి ఎంత ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుందని అడుగుతున్నాడు. సో దానికోసం ఏం చేస్తామంటే ఒక బేసిక్ ఐడియా, ఫస్ట్ వైర్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఏరియా ఎల్ ఏ అనుకుంటే దాని యొక్క లెంత్ ఎల్ అనుకుంటే వైర్ 1ది. సో దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ ఎల్. సో సెకండ్ వైర్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఏరియా ఎంత అంటున్నాడు, 3A అంటున్నాడు సెకండ్ వైర్. సో ఈ సెకండ్ వైర్ తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ వైర్. సో సెకండ్ వైర్ వాల్యూమ్ కూడా సేమ్ అన్నాడు కాబట్టి ఏఎల్ఏ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏరియా 3A ఉంది. సో లెంత్ ఎంత ఉంటే అది ఏఎల్ అవుతుంది, లెంత్ ఇక్కడ ఏముండాలి, L/3 ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఏఎల్ అవుతుంది వాల్యూమ్ అనేది. సో లెంత్ L/3 అనేది తీసుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ వైర్కి యంగ్ మాడ్యులస్కి ఈక్వేషన్ రాసుకోండి. ఏంటిది, y ఈక్వల్స్ టు F/A డివైడెడ్ బై డెల్టా ఎంత ఇంక్రీజ్ అవుతున్నాను, ఎల్ అన్నాడు. సో డెల్టా L/L తీసుకోండి. ఇది ఫస్ట్ వైర్. సెకండ్ వైర్కి ఈక్వేషన్ y ఈక్వల్స్ టు F డాష్ అనుకోండి, F డాష్ బై A. కాకపోతే ఇక్కడ ఏ అంటే ఎంత తీసుకోవాలి, 3 ఇంటూ A డివైడెడ్ బై సేమ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో డెల్టా ఎల్ డివైడెడ్ బై ఎల్ ఎంత తీసుకోవాలి ఇక్కడ, L/3 తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే ఫైనల్గా మనకు F/A ఇంటూ L/Δl ఈక్వల్స్ టు F డాష్ బై 3A ఇంటూ L/3 ఇంటూ డెల్టా ఎల్ అనేది వస్తుంది. సో ఇక్కడ సిమిలర్ ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. LL డెల్టా ఎల్ ఏ. సో 3 ఇంటూ 3 9. సో మనకేమొస్తుంది ఫైనల్గా F ఈక్వల్స్ టు F డాష్ బై 9. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, F డాష్ ఈక్వల్స్ టు 9 ఇంటూ F. సో ఎంత ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుంది, 9F.